నంద్యాల పట్టణంలో రహదారి ప్రమాదాల నివారణ ధ్యేయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పట్టణ శివారులోని చెరువుకట్ట మహానంది రోడ్డుపై వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై ట్రాఫిక్ సిఐ చాన్బాషా అవగాహన కల్పించారు. హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ నిబంధనలు అతిక్రమించిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, ఇది ప్రాణ రక్షణకు కవచంలా పనిచేస్తుందని సీఏ సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న ఆటోలను నిలిపివేసి డ్రైవర్లకు మరియు ప్రయాణికులకు ప్రమాదాల తీవ్రత గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి ప్రయాణం సురక్షితంగా సాగాలన్నదే మా ఆకాంక్ష. ముఖ్యంగా యువత హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. కుటుంబ సభ్యుల క్షేమం కోసమైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్ సిఐ చాన్బాషా పేర్కొన్నారు. ప్రతిరోజు ఈ ఏరియాలో ఎవరో ఒకరు చనిపోతారు యాక్సిడెంట్ అయ్యి. కాబట్టి దయచేసి ఎండకు మేము 11:30 నుంచి 1 గంట వరకు మేము ఇక్కడ హెల్మెట్ పట్టుకొని ఫైన్ వేస్తున్నాము. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. మీతో పాటు ప్రయాణించే వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టించుకోండి. హ్యాపీగా ఇంటికి పోండి. హెల్మెట్ పెట్టకుండా మీరు పోవడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత తలకు దెబ్బ తగిలి చనిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు చాలా బాధపడతారు. దయచేసి ఫెన్నీ పోలీస్ కింద ప్రతి చోట మా జిల్లా ఎస్పీ సార్ గారు, జిల్లాలో ప్రతి ఎస్ఐ గారు, సిఐ గారు రోజులో ఎక్కడో చోట ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ హెల్మెట్ గురించి పెడుతూనే ఉన్నారు. కానీ పబ్లిక్ లో మార్పు రావడం లేదు. ప్రతిరోజు జిల్లాలో 2-3 వితౌట్ హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు. హెల్మెట్ పెట్టకుండా యాక్సిడెంట్ చనిపోతున్నారు. దయచేసి మీరు ప్రజలు, 2 వీలర్ రైడర్స్ దయచేసి గమనించండి. మీరు బాగుండాలని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ గారు మీటింగ్ పెట్టిపెట్టారు. అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతిరోజు ఎక్కడో చోట హైవే రోడ్లలో, చెరువుకట్ట దగ్గర, రైతు నగరు, శాంతరం హాస్పిటల్, చాబోలు, చాపిరోలు టోల్ గేట్ దగ్గర ఎక్కడో చోట మా ట్రాఫిక్ సిబ్బందితో మీటింగ్ పెడుతున్నాము. కానీ పబ్లిక్ లో మార్పు రావడం లేదు. మమ్మల్ని చూసి బండి మీద పెట్టుకుని హెల్మెట్ తలకు పెట్టుకుంటారు, క్లిప్ కూడా పెట్టారు. మీకోసం పెట్టుకోండి అయ్యా. బండి నడిపేటప్పుడు బండి స్టార్ట్ చేస్తానే హెల్మెట్ ఉందా లేదా తల మీద చూసుకోవాలా, క్లిప్ పెట్టుకోవాలా, ఏమి హ్యాపీగా పోండి. మీతో పాటు ఇంట్లో కూర్చున్న వ్యక్తి కూడా, మీ చెల్లెలా, మీ అన్ననా, మీ తమ్ముడా, నీ ఫ్రెండా, అతను కూడా హెల్మెట్ పెట్టండి. ప్రాణం పోయిన తర్వాత ప్రాణ వాల్యూ తెలుస్తుంది. మీకు చూస్తున్నారు, రోజు ఎంతో మంది చనిపోతారు, చావు కూడా పోయిస్తుంటారు. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళ సీజన్ వచ్చినాయి, పెళ్లికి పోతున్నారు. కనీసం హెల్మెట్ పెట్టుకోండి పోండి. తర్వాత పెళ్లికి పోయేటప్పుడు ఆ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కూడా హెల్మెట్ పోయి ఇచ్చండి. వాళ్ళు కూడా రేపు పెళ్ళైన తర్వాత బైక్లలో పోతే మీ పేరు చెప్పుకొని బతుకుతారు వాళ్ళు.